ఇంతకుముందే వచ్చినాం గారని మన బాపట్ల మీరు వచ్చిపోయినా చెప్పి ఆల్రెడీ రాలి ఇంకా డాక్టర్ గారు ఆయుర్వేదకి పుట్టినిల్లు భారతదేశం. ఈనాటికి కూడా హిమాలయాలలో అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబేలెత్తితే కన్నీళ్ళు పెడతా ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టెనే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ అదొక ఆయుర్వేద మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పి చాలా పుస్తకాలు రాసి, ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇన్ని బస్తీలు, ఇంత డెన్సిటీ పాపులేషన్ అప్పటికి కూడా కరోనాలో తట్టుకోగలిగిందంటే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టెనే సగం మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పి మనం చూసుకున్నాం. వాళ్ళ లక్షలాది మొక్కలు, లక్షల రకాల ఔషధాలు ఆయుర్వేదంలో పనిచేస్తూ ఉన్నాయి. ఆయుర్వేదంలో క్యాన్సర్ నయం చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కొంత పనిచేసే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా, ఇతర రోగాలు రాకుండా ఇవాళ ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు కరెక్ట్ ఫార్ములేషన్స్లో అనుభవజ్ఞులు ఉంటారు. నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పోతే అక్కడ కూడా ఒక హాస్పిటల్ చూసినాం, విజిట్ చేసినాం. అన్ని వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు నయం చేస్తాను విన్నా. వీళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏది అవుతుందో, ఎందుకంటే ఇది కనపడతాగా రిజల్ట్, ఏదో అది ఇట్లా ఇస్తే పని చేయకపోతే మళ్ళీ రాను కూడా రాడు. కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏవైతే అనుభవంలో ఉన్నాయో, ఏవైతే ఇప్పటికి ప్రూవ్ అయినాయో వాటి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్ నాగేశ్వర ఆయుర్వేద ప్రాక్టికల్గా ఉండాలని, ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పి కోరుతూ వారికి శుభాకాంక్షలు.